SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆసియా సాధనలో ప్రతి గిరిజన లంబాడీ బిడ్డలు ముందుకు సాగాలని సేవాలాల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామ్ నాయక్ అన్నారు. మహేంద్ర హిల్స్ లోని సేవాలాల్ లంబాడా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ పర్యవేక్షణ సేవాలాల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామ్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి సేవాలాల్ ని స్మరించుకుంటూ అన్నదానం నిర్వహించి మహిళలు లంబాడా సాంప్రదాయ నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణంలో జయంతి ఉత్సవాలను నిర్వహించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ మల్కాజిగిరి జిల్లా ఏవో పద్మజ, జూనియర్ అసిస్టెంట్ నరసింహులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లంబాడా జాతికి సేవాలాల్ చేసిన సేవలను పనులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ తమ జాతికి మార్గదర్శకుడని, అణగారిపోతున్న తమ జీవితాల్లో వెలుగులు నింపాడని, గిరిజన బిడ్డలు లంబాడీలు కేవలం అడవుల్లో తిరుగుతూ ఆర్థికంగా రాజకీయంగా ఎదగలేక జీవితాలను కొనసాగిస్తున్న వారి జీవితాల్లోని వెలుగులు నింపేందుకు అందరూ కూడా ఎదిగేందుకు పోరాటం చేశాడని, అందుకని సేవాలాల్ను స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా చేసుకుంటూ తమ జీవితాలను కొనసాగిస్తున్నామని అన్నారు. విద్య, ఆర్థిక, రాజకీయ పరంగా తమ జాతి ఎదిగేందుకు సేవాలాల్ చైతన్యవంతులను చేసి పోరాటాలు చేశాడని, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ అందరూ కూడా వారి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ అడ్వైజర్ రాజయ్య నాయక్, లక్ష్మణ్, శాంతమ్మ, సునీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొనసాగిస్తాం సేవాలాల్ ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం సేవాలాల్ ఆలోచన విధానాన్ని. జై సేవాలాల్ మహారాజ్ కి, జై సేవాలాల్ మహారాజ్ కి. आज सेवालाल महाराज जयंती, आज जयंती में पेद्द एत्तुन हमारे ट्राइबल एम्प्लॉइज సేవాలాల్ 285 సంవత్సరం పూర్తి చేసిన మా సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా, భోగ్ భండార సందర్భంగా మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ 2009 నుంచి ఇక్కడ మేము సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నాం. మా స్థానిక ఎమ్మెల్యేలు మాకు సహకరించక ఈ స్థాయిలో ఉంటాను. అంటే మా సేవాలాల్ లంబాడా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 15వ తారీఖు నాడు మేము సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నాము. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది. మేము పెద్ద ఎత్తున ర్యాలీగా వస్తుంటాము, అన్నదాన ప్రోగ్రాం ఉంటుంది, మరియు మా కమిటీ తరపు నుంచి కూడా మేము అన్నదానం ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము. తర్వాత నేను ఒక అధ్యక్షుని, నా తరపు నుంచి మా అక్క చెల్లెళ్ళకు నేను కూడా ఒక 150 మందికి చీర పంపిణీ చేయాలనుకుంటున్నాను. ఒకటి పూజతో పాటు వాళ్ళకు కూడా పూజ సందర్భంగా వాళ్ళకు కూడా పూజ అందరి పాల్గొని అందరం మేము పెద్ద ఎత్తున పూజ జరుపుకుంటాము. ఈ సేవాలాల్ మహారాజ్ అంటే మా మేము సేవాలాల్ మహారాజ్ వారసులం. మేము సేవాలాల్ మహారాజ్ మా గురువు, మా జాతిని చేతులు తీసి నడిపించాడు. ఈరోజు ఆయన నీడలో మేము బతుకుతున్నాము. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే
మా గురువు సేవలాల్ మహారాజ్ చెప్పిన బాటలో నడుస్తున్నాము. కాకపోతే కొంతమంది మా వాళ్ళు ఇక చాలామంది మన వాళ్ళు ఏమంటే మా వాళ్ళకి చాలామంది మాకు కింద పరిచి మాట్లాడుతున్నారు చాలామంది మాకు మా జాతికి. కానీ మా జాతి గొప్ప జాతి. మేము మా జాతిలో కూడా అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్ లెవెల్ ఉన్నారు, తర్వాత చైర్మన్ లెవెల్ ఉన్నారు. కానీ ఆ మహానుభావులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరికి పట్టించుకుంటలేరు. గరీబులకు వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళ ఇంటి వరకే చూసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు బయటకు వచ్చి అరే మీరు కూడా పిల్లల్ని చదివియండి, మీరు కూడా పిల్లలని ఒక స్టార్టింగ్ వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం లేదు. అందువల్ల చాలామంది మా వాళ్ళు కూడా వెనుకబడి ఉన్నారు. దయచేసి వేరే రకం మీరేమీ అర్థం చేసుకోకండి. ఈరోజు మా సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మీకు అందరికీ థ్యాంక్ యూ. జై సేవాలాల్, జై జై సేవాలాల్, జై జగదంబ. పూర్తి బాధ్యత తీసుకొని నూతన ప్రభుత్వం ఏదైతే సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కార్యక్రమాలు నిర్వహిస్తుందో ఈ రాష్ట్రంలో, అందులో భాగంగానే మరి తూకారాంజేట్ అడ్డగుట్ట నుంచి లంబాడ వెల్ఫేర్ అసోసియేషన్ మరి నాయకులు శ్రీరామరాయ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. దీనికి కూడా ప్రోటోకాల్ అనుసరించి మరి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది. బ్రహ్మాండంగా చేస్తుంది ప్రభుత్వం. కానీ మేము ఇవాళ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా గిరిజనులు నిరక్షరత పోవాలి, ఇంకా పిల్లలని అమ్ముకునేటువంటి సంస్కృతి రావద్దు అని. మరి సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు జరిపే క్రమంలో ఫండ్ సరిపోదు కాబట్టి రానున్న కాలంలో మరి దాన్ని అధికంగా ఫండ్ కూడా రిలీజ్ చేస్తూ మరి గిరిజన అభివృద్ధికి, గిరిజన విషయాలను అన్నిటి కూడా ప్రభుత్వం సక్రమంగా చూసుకొని ఈ ఫంక్షన్ జరుపుతుంది. కాబట్టి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ వచ్చినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఎవరైతే శ్రీరామ్ నాయకులు వారి టీమ్స్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. జై సేవాలాల్, జై రామ్. हमारे ये कर रहे था, हमारे पान का कर रहे थे, हमारे जर हम से बच्चे रहनो, गोर गरीबियन देखो, मंडला पिछड़ देखो, पुलिस वाला देखो, हमें गोर गरीबियन से बाहर लानो, हमारी आड़े गुड़ी बनानो, हमारे सेवा वाला गुड़ी बनानो, सजे नया कर मजार करनो, से करनो बापू से ఏవో ఇక్కడ మేడ్చల్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ నందు సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఇక్కడ శ్రీరామ్ నాయక్ వారి అనుచరులు అందరూ ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ.